అందరికీ నమస్కారం. ఈరోజు కథ మలుపు తిరిగిన జీవితం. వదలండి, వదలండి అంటున్న ఆమె ఆర్తనాదాలు అక్కడ మనుషుల రూపంలో ఉన్న మృగాల చెవికి చేరడం లేదు. ఒక ఆడదాన్ని నిస్సహాయ స్థితిని అలుసుగా తీసుకొని వాళ్ళ కోరికని తీర్చుకుంటున్నారు. ప్రతి అణువును పంటిగాట్లతో రుచి చూస్తున్నారు. నొప్పికి విలవిలలాడుతూ ఉన్నా కనికరించడం లేదు. పశువుల రూపంలో ఉన్న మనుషులు ఆమె ఎంత బాధను అనుభవిస్తుందో మానసికంగా, శారీరకంగా తనకి తప్ప ఎవరికీ తెలీదు. ఒక్కొక్కడు మార్చి మార్చి తనను పాడు చేస్తుంటే ఆడదాని పుట్టుక మీద విరక్తి పుడుతోంది. ఆమెకు ఆకలి మీద ఉన్న మృగంలా వెంటాడి వేటాడి తన మాన ప్రాణాలను హరించుకుపోతుంటే తన నిస్సహాయ స్థితికి తన మీద తనకి అసహ్యం వేస్తోంది. 3 గంటలుగా సాగిన వేట నుండి పోతున్న ప్రాణాన్ని వెనక్కు లాగినట్లు అనిపించింది. ఆమెకు మృగాలుగా వాళ్ళ కోరికను తీర్చుకొని అప్పటి వరకు పట్టి పీడించి ఆమె ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా చేసి చెదిరిన జుట్టుతో వాడిపోయిన మోముతో నాలుక పిడుచుగట్టుకుపోతుంటే ఎవరైనా వచ్చి నీళ్ల చుక్కలు పోస్తే బావుండు అనిపిస్తున్నా ఆమె భారంగా కళ్ళు తెరిచి చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో చెల్లాచెదురుగా పడేసిన ఆమె బట్టలు కనబడుతుంటే తన మీద తనకే విరక్తి పుడుతోంది. బ్రతుకు మీద వైరాగ్యం, విరక్తి, అసహ్యం, నిరాశ, నిస్పృహ అన్నీ ఆవహించి ఆమెను పట్టి పీడిస్తుంటే ఎందుకు బ్రతకాలి అన్న ఆమె ప్రశ్నకు సమాధానం దొరకగా మెల్లగా లేచి అక్కడి నుండి తల భారంగా అనిపిస్తున్నా ఒక్కో దగ్గర పడి ఉన్న తన బట్టలను తీసుకుంటూ వేసుకొని ఆ రూమ్ నుంచి అడుగులు మెల్లగా బయటకు పడుతుంటే చావాలన్న ఆశతో నడుచుకుంటూ ముందుకు కదులుతుంటే తన అవతారాన్ని చూసుకునే స్థితిలో కూడా లేదు. ఆమె ఆ పాడుబడ్డ కొంప నుండి బయటపడి కొంచెం దూరంగా నడవగా రోడ్డు కనిపించింది. అలా నడుచుకుంటూ వస్తుంటే వెహికల్స్ స్పీడ్గా రావడంతో వాటిని గమనించలేనంత స్థితిలో ఉంది. ఆమె ఎదురుగా స్పీడ్గా వస్తున్న కార్ సడన్ బ్రేక్తో ఆగింది. ఆ సౌండ్కి భయపడి అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె బ్రేక్ వేసిన అతను కోపంతో కారు దిగి స్టైల్గా కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ కింద పడి ఉన్న ఆమెను చూడగానే ఆమె అందానికి అతని పెదవులు విచ్చుకుంటాయి. కానీ ఆమె వాలకం చూస్తే ఏదో జరిగిందని అర్థమవుతుందతనికి. కింద పడ్డ అమ్మాయి పేరు మను. 6 ఫీట్స్ కటౌట్ ఉన్న అబ్బాయి పేరు సిద్ధు. ఆ అమ్మాయిని చూసి బాధేసింది అతనికి. కోపంతో దిగిన అతను ఆమెను చూడగానే ఆ కోపమంతా ఎగిరిపోయి కన్సర్న్గా ఆమె దగ్గరికి వచ్చి మనుని 2 చేతుల్లోకి తీసుకుని కారులో పడుకోబెట్టి హాస్పిటల్కి తీసుకెళ్లాడు సిద్ధు. డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో స్పృహలోకొచ్చింది మను. డాక్టర్, తనకి ఎలా ఉంది అని అడుగుతున్న తన ప్రశ్నకి సమాధానం విన్న సిద్ధు గుండె సూదులతో గుచ్చినట్లవుతుంది. ఒక్కో మృగం చేతిలో ఆమె అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు, వర్ణనాతీతం. తోడేళ్ల మీద పడి క్రూరంగా రక్కేస్తున్న ఆమె శరీరాన్ని ఒక్కో క్షణం నరకం చూపించి మదమెక్కిన ఆ మృగాలు ఆమె మీద పడి కోరికను తీర్చుకుంటుంటే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అన్న సెకండ్లో వదిలిపెట్టారు. డాక్టర్ ఆ మాటలను చెబుతూ ఉంటే దిమ్మ తిరిగిపోయిందతనికి. మగజాతి మీద ఆ క్షణం అసహ్యం వేసింది. ఒక ఆడది కనబడితే అంతలా దిగజారిపోయి తన ప్రమేయం లేకుండా అలా ఎలా చేస్తారు అన్న అతని ప్రశ్నకి సమాధానం లేదు. బెడ్ మీద నిస్సహాయ స్థితిలో పడి ఉన్న తనని చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. కళ్ళు తెరవడానికి కూడా ఓపిక లేక భారంగా తెరుస్తుంటే ఎదురుగా ఉన్న కటౌట్ని చూసి కళ్ళ మీద ఉన్న చీకటి పొరలు తొలగి వెలుగు నింపుతుంటే అతన్ని చూసింది మను. సిద్ధు ఆమెను చూసి ఎలా ఉందండి అని అడిగాడు. బావుంది అన్నట్లు కళ్ళు మూసి తెరిచాడు. అతనే జ్యూస్ చేసి గ్లాస్లో పోసి ఆమెను బెడ్ రెస్ట్కి మెల్లగా లేపి కూర్చోబెట్టి ఆ జ్యూస్ని తాగించాడు. మను చూస్తున్న అతన్ని ఎన్నో ప్రశ్నలకు సమాధానం అడగాలని ఉన్నా ఓపిక లేక జరిగేది చూస్తూ ఉంది. అతను జ్యూస్ తాగించి టాబ్లెట్ ఇచ్చాడు. వాటినేసుకొని కాసేపు పడుకుంది. అలా 2 రోజులకి కోలుకున్న తనని మీ ఇల్లు ఎక్కడో చెబితే అక్కడ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు. మను విరక్తిగా నవ్వి నాకు ఇల్లా లేదు అనింది. అదేంటి, ఇప్పటి వరకు ఎక్కడున్నారు? నేనొక అనాథని, చిన్న కంపెనీలో జాబ్ చేస్తూ రెంటుకుంటున్నాను అని తన ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోయింది. సిద్ధు తన సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ఓకే, మా ఇంటికి తీసుకెళ్తాను, వస్తారా అని అడిగాడు.
అయ్యో! మీరు ఇప్పటి వరకు చేసిన హెల్ప్ చాలండి. నేను మీ రుణంలో ఉండదలుచుకోలేదు. ఎక్కడైనా హాస్టల్స్ ఉంటే అక్కడ ఆపండి అన్న ఆమె మాటలకు తననే సూటిగా చూస్తూ ఉన్నాడు సిద్ధు. హాస్టల్స్ ఉండాలంటే డబ్బులు కట్టాలి కదా! ఎలా కడతారు? అన్న అతని ప్రశ్నకు సమాధానం లేదు. అందుకే కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి. మీకు ఏదో ఒక జాబ్ దొరికిన తర్వాత వెళ్ళిపోదురు. నన్ను మీ ఇంటికి తీసుకెళ్తే మీ అమ్మానాన్నలు మిమ్మల్ని తిడతారు కదా! నా కోసం మీరు మాటలు పడడం నాకిష్టం లేదు. నేను ఎవరినో తెలియని అనామకురాలిని. అయినా రోడ్డు మీద పడి ఉన్న నన్ను వదిలేసి వెళ్ళిపోక మీ మంచితనంతో నాకు ట్రీట్మెంట్ ఇప్పించారు. అలా అని మిమ్మల్ని ఉపయోగించుకొని మీరు రమ్మన్నారు కదా అని మీ ఇంటికొస్తే నా అంత అవకాశవాది ఇంకొకరుండరు. అయ్యో! అంత మాట. నేనలా ఏమనుకోనండి. మా ఇంట్లో అమ్మా నాన్నుండరు. నేనొక్కడినే ఉంటున్నాను. అలాంటి మాటలు అనే మనుషులు కానీ అవసరం కానీ లేదు. మిమ్మల్ని జాబ్‌లో సెటిల్ అయ్యే వరకు నా ఇంట్లో ఉండడానికి నాకేమాత్రం అభ్యంతరం లేదు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోతేనే నన్ను నమ్మితేనే ఉండండి అన్న అతని మాటలు సూటిగా వచ్చాయి. ఆ మాటలకు మను అయ్యో! మీరు గుడిలో దేవుడు లాంటివారు. అలా మిమ్మల్ని నమ్మకపోవడానికి నాకెలాంటి రీజన్స్ కానీ, అనుమానించే హక్కు గానీ లేవు. మీరంతలా అడుగుతున్నారు కదా! సరే, నాకు జాబ్ దొరికేంత వరకు ఉంటాను. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అని సిద్ధుతో వాళ్ళింటికి వెళ్ళిపోయింది మను. ఇక సిద్ధుతో ఉంటూ తనకి వండి పెడుతూ ఉంది. సిద్ధు తను జాబ్ సెర్చ్ చేస్తుందని మను అన్నాడు. చెప్పండి సిద్ధు గారు. మీరు బయట జాబ్ వెతుక్కోవడం మానేయండి అన్నాడు. ఎందుకండి అనింది. మీరు నా కంపెనీలో ఒక పోస్టు ఖాళీగా ఉంది. అందులో జాయిన్ అవుతారేమోనని మీకిష్టమైతేనే అన్నాడు. మరి నాకు జాబ్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోతాను అని చెప్పాను కదా అనింది. మీకు అభ్యంతరం లేకపోతే నేనొక ఐడియా చెబుతాను వింటారా? ఏంటండి? ఎలాగో బయట ఉంటే రెంట్‌కే కదా ఉండాల్సింది. అదే ఉండడం ఇక్కడుండండి. మీ శాలరీలో కట్ చేసుకొనిస్తాను అన్న అతని మాటలు ఎందుకండి? నన్ను చూసిన దగ్గర నుండి నా మీద ఎందుకు జాలి చూపిస్తున్నారు? ఎందుకంటే నేను కూడా అనాథని. నేను సొంతంగా కష్టపడి చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. మీ స్టోరీ విన్నాక నాకు చాలా బాధేసింది. నేనంటే మగాడిని, ఎలాగైనా బ్రతుకుతాను. మీరు అన్ని దెబ్బలు తగిలి ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని ఒక్కరిని బయటకి పంపించడం నాకిష్టం లేదు. అయినా నా ఇష్టంతో పని లేదనుకోండి. కాకపోతే నా అభిప్రాయాన్ని చెబుతున్నాను అన్నాడు. అయ్యో! అంత మాట. నన్ను ఇంతలా కేర్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థాంక్స్ అండి. మరి మీ నిర్ణయం చెప్పలేదు అన్నాడు. బాగా ఆలోచించి అతడు చెప్పినది కూడా నిజమే అనిపించి సరే అనింది మను. ఓకే. నువ్వు రేపటి నుండి జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు అని అక్కడి నుండి తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. మను అతన్ని మంచితనం చూస్తుంటే తనకేదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది. కానీ తాజ్ మహల్ చూడ్డానికి మాత్రమే అందులో ఉండడానికి కుదరదు కదా! అయినా నాలాంటి చెడిపోయిన అమ్మాయిని అలాంటి ఆలోచించే హక్కు కూడా లేదు. నాకు అనుకొని నిట్టూర్చి కిచెన్‌లోకి వెళ్ళి కాఫీ పెట్టి సిద్ధు రూమ్‌కెళ్ళింది. సిద్ధు అప్పుడే ఫ్రెష్ అవ్వడానికి తన షర్టుని విప్పుతూ ఉండగా మను సడన్‌గా రావడంతో తెల్లగా మెరుస్తున్న శరీరం మెలితిరిగిన కండలు పార్ట్‌కి ప్యాక్స్ కనబడుతుంటే తన సిక్స్ ప్యాక్ బాడీని చూసి క్షణం పాటు చూపు పక్కకు తిప్పుకోలేకపోయింది మను. మళ్ళీ వెంటనే తేరుకొని తన రూమ్‌లో టేబుల్ మీద కాఫీ కప్ పెట్టి సారీ అండి అని గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సిద్ధు చిన్నగా నవ్వుకుంటూ వాష్‌రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి చల్లగా ఉన్న కాఫీని చూసి చిన్నగా నవ్వుకొని ఆ కాఫీని తీసుకుని కిచెన్‌లోకెళ్ళగానే మను ఏదో ఆలోచిస్తూ ఉండగా సిద్ధు లోపలికి వచ్చి తన వెనకాల నిలబడి తన నుండి వస్తున్న అరోమాని స్మెల్ చేస్తూ ఇట్ స్మెల్స్ సో బ్యూటిఫుల్ అనగానే ఇటు తిరుగుతుండగా ఇలాగే ఉండు కాసేపు బావుంది అన్నాడు హస్కీగా. ఆ మాటలకి మనుకి చిరుచెమటలు పడుతుంటే సిద్ధుగారు ప్లీజ్ అనింది ఒక్కో పదం కష్టంగా పలుకుతూ. మను సైడ్ నుండి తప్పించుకోవాలని చూస్తుండగా తనని కదలనివ్వకుండా టక్కున రెండు చేతులు కిచెన్ గాస్కెట్‌కి లాక్ చేశాడు. సిద్ధు పెదవులు మను మెడ మీద నాట్యం చేస్తుంటే పరవశించిపోయి తన నోటి నుండి మాటలు రాకుండా చేశాయి. మను అని పిలిచాడు. మను తేరుకొని చెప్పండి సిద్ధుగారు
అనింది ఉలిక్కిపాటుగా. నీకు నేనంటే ఇష్టమా? అడిగాడు. నేను చెడిపోయిన ఆడదాన్ని. తనంటే ఇష్టం ఉందని చెబితే నా అంత స్వార్థపరురాలు ఈ లోకంలో ఉండదు. సిద్ధు గారికి నాకంటే మంచి భార్య రావాలి. గుడికెళ్ళి దండం పెట్టుకొని రావాలి కానీ దేవుడు పక్కన స్థానం కోరుకోకూడదు అని అనుకుంటూ తనకు దూరంగా ఉండాలని ప్లీజ్ సిద్ధు గారు వదలండి అనింది. నేను అడిగిన దానికి ఆన్సర్ రాలేదు అన్నాడు తన భుజం మీద గడ్డాన్ని ఆనించి. అది సిద్ధుగారు ఇష్టం లేదు అనింది. అంతే టక్కున వదిలి దూరం జరిగాడు. నిజం చెప్పు మను. నాకు తెలుసు నువ్వు అబద్ధం చెబుతున్నావు. కళ్ళెప్పుడు మోసం చేయవు. నీ కళ్ళల్లో ప్రేమను గమనిస్తూనే ఉన్నాను. ప్లీజ్ మను చెప్పు అంటున్నా అతని మాటలకి లేదు సిద్ధుగారు. మీరెక్కడా నేనెక్కడా. ఏదో అనాథనని ఆశ్రయం ఇచ్చారని ఇలా మీ జీవితంలోకి వస్తే నా అంత అవకాశవాది ఇంకొకరుండరు. ప్లీజ్ లీవ్ ఇట్. నో మను. నువ్వు అవకాశవాదివి అని నేను అన్నానా? ఎందుకు నీకు నువ్వే అనుకుంటున్నావు? నువ్వు ఇక్కడ ఉంది 1 ఇయర్ అవుతున్నా ఎప్పుడు నాతో మిస్బిహేవ్ చేయలేదు. నీ క్యారెక్టర్ని ఎప్పుడు తక్కువ చేసుకోలేదు. నీ మనసు, నీ మంచితనం నాకు నచ్చింది. నేను నిన్ను ఇష్టపడడం కాదు లవ్ చేస్తున్నా. ఈ మాట చెప్పాలని చాలాసార్లు చూశాను కానీ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. కొన్ని రోజులుగా నీలో ఏదో మార్పును గమనించాను. అది ఏంటా అని గమనిస్తే నాకు అర్థమైంది ఒకటే, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని. ఇక మాట్లాడడానికి ఏం లేవు. మనం పెళ్లి చేసుకుందాం అంతే. నేను తన ఇంట్లో ఉంటూ తననే పెళ్లి చేసుకుంటే ఎలా అన్న పిచ్చి ఆలోచనలు మానేసేయి. నిన్ను ఒంటరిగా బయటకు పంపడం ఇష్టం లేదు. ఇంకో విషయం, నీ మీద జాలిపడో దయ చూపించో చేసుకోవాలనుకోవట్లేదు. నేను నిన్ను హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నా. ఐ లవ్ యు మను అని తన నుదిటి మీద ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతుండగా సిద్ధుగారు అని పిలిచింది. తను అలా పిలవగానే టక్కున వెనక్కి తిరిగి చూశాడు. కాఫీ అండి అనింది. నాకేం అవసరం లేదు అంటూ సీరియస్గా వెళ్ళిపోయాడు. అయ్యో సిద్ధుని బాధ పెట్టినట్లున్నాను అని తను చెప్పిన ప్రపోజల్ని బాగా థింక్ చేస్తూ ఉంది. పైనుండి ఆలోచిస్తున్న మనుని చూసి చిన్నగా నవ్వుకున్నాడు. మను ఎంత ఆలోచించినా సిద్ధుని బాధ పెట్టడం తనకు నచ్చట్లేదు. ఎన్ని రోజులుగా తను ఏ అమ్మాయిని కన్నెత్తి చూడని కూడా చూడలేదు. నాతో కూడా ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు అని అనుకుంటూ టైం చూసుకొని కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసింది మను. డిన్నర్ టైం అవుతున్నా సిద్ధు ఎంతకీ రాకపోవడంతో ప్లేట్ తీసుకొని తన రూమ్కి వెళ్ళింది. సిద్ధు అని డోర్ నాక్ చేయగానే ఓపెన్ చేశాడు. ఏంటి అన్నాడు రెక్లెస్గా. ఇదిగో డిన్నర్ చేయండి అని ప్లేట్ చూపించగానే నాకాకలిగా లేదు అన్నాడు. అయ్యో సిద్ధు గారు ప్లీజ్ అలా పడుకోకూడదు. నాకొద్దు మను, నన్ను కాసేపు వదిలేసేయి అని అనగానే నేను తినిపించినా తినరా అనింది. వద్దు అని అనబోయి తనేమనిందో అర్థం కాక ఏంటన్నాడు. ఇంకోసారి వినాలని నేను తినిపించినా తినరా అనింది. ఆ మాట వినగానే సిద్ధు ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. నిజమా అన్నాడు. అవును తినిపించనా అనింది. నువ్వు అంత ప్రేమతో తినిపిస్తానంటే నేనెందుకు వద్దంటాను అన్నాడు. అయితే కిందకి పదండి తినిపిస్తాను. వద్దు ఇక్కడే తినిపించు, బాగుంది ఇక్కడే అని తన రూంలోకి లాక్కుంటాడు మనుని. మనకి తను అలా లాగగానే టెన్షన్తో చిరుచెమటలు పట్టాయి. తన నుదిటి మీద చెమటలను చూసి చిన్నగా నవ్వుకొని వేలితో రబ్ చేస్తూ తన చేతిలో ఉన్న ప్లేట్ని పక్కన పెట్టి మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు. మను చిన్నగా నవ్వి అనింది. థ్యాంక్ యూ మను, థ్యాంక్ యూ సో మచ్ అని తనని గట్టిగా హత్తుకొని తన మెడ వంపులో ముద్దు పెట్టి తనని చూడగానే సిగ్గుతో ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇక ఇద్దరి ఇష్టంతో పెళ్లి కూడా జరిగిపోయింది. ఎట్ ఫస్ట్ నైట్ రూమ్. ఆమెను అలాగే చూస్తూ కళ్ళను కొంచెం కిందకి దించగానే తన బ్లౌజ్ నుండి ఉబికి వస్తున్న పరువాలని చూస్తూ సిద్ధు కళ్ళు పెద్దవయ్యాయి. తన పెదవులని కిందకి తీస్తూ చిన్నగా పెక్కివ్వగానే ఆ స్పర్శకు పరవశించిపోయింది. ఆపుకోలేని తమకంతో మెల్లగా తనని బెడ్ మీదకి చేర్చాడు. తన నుండి ఒక్కోటి రిమూవ్ చేస్తూ తన అందాలు విందు చేస్తుంటే ఆమెను మొత్తంగా ఆక్రమించాడు. అలా ఇద్దరూ ఒకరిలో ఒకరు కలిసిపోయి వివాహ బంధాన్ని బలపరిచారు. మనం ఒక్కసారిగా తన జీవితం ఎలా మలుపు తిరిగిందో ఆలోచించుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగుతూ ఉంది. తన ఆలోచనల నుండి బయటపడి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే లైట్ పింక్ కలర్ శారీలో జడలో పూలతో చేతులకి గాజులతో నుదుటిన బొట్టుతో నిండుగా కనబడుతుంటే
దానికి తోడు మెడలో తాలిబొట్టు పచ్చగా బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటే అమ్మవారిలా కనిపించింది సిద్ధు కళ్ళకి. ఏంటండి అలా చూస్తున్నారు అని అడిగింది. ఏం లేదు బంగారం, నిన్ను చూస్తుంటే ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకూడదు అనిపిస్తోంది అని లోపలికి వచ్చి డోర్ వేసి మనుని గట్టిగా హత్తుకున్నాడు. ఏంటండి రోజు రోజుకి మీరు చాలా అల్లరిగా తయారవుతున్నారు, కనీసం ఫ్రెష్ కూడా అవరా? వెళ్ళండి ప్లీజ్, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి, మీకు వడ్డిస్తాను. ప్లీజ్ మను, నాకు బాగా ఆకలిగా ఉంది, అందుకే చెబుతున్నాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే వడ్డిస్తానని. ఆకలి ఎవడికి కావాలి, నాకు ఈ ఆకలి కావాలి అని తనని ముద్దు పెట్టుకున్నాడు. దానికి టైం ఉంది కానీ ఫస్ట్ అయితే డిన్నర్ చేయండి, వెళ్ళండి అంటూ తనని వాష్రూంలోకి నెట్టేసింది. రాక్షసి మొగుణ్ణి అని కూడా చూడకుండా ఎలా నెట్టేస్తుందో చూడు, మంచి మూడ్ స్పాయిల్ చేస్తున్నావు అంటూ గునుక్కుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు సిద్ధు. అలా వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతోంది. మను తన జీవితంలో ఎలాంటి సంతోషాలు చూడని ఒక అనాథగా చాలా కష్టాలు అనుభవించి క్రూర మృగాల చేతిలో దెబ్బతిని తనకు చావు తప్ప వేరే దారి లేదు అన్న సమయంలో సిద్ధు అనే ఒక దేవుడు మను జీవితంలోకి వచ్చి తన జీవితాన్ని ఫుల్ఫిల్ చేశాడు. అందుకే కష్టాలు వచ్చాయి కదా అని ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకూడదు. దాని వెనుక ఎన్నో సుఖాలనిస్తాడా దేవుడు. మను జీవితంలోకి సిద్ధు వచ్చి మలుపు తిరిగిన జీవితంగా మార్చాడు.